సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో రేవతి గారు మరణించారు. ఆమె కుమారుడు తేజ బతికే ఉన్నారు, కానీ జీవోత్సవంగా ఉన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ గారు బెయిల్ మీద వచ్చి కూడా 3 రోజులు అవుతుంది. ఆయన చిరంజీవి గారిని కలిసి వచ్చారు, తర్వాత నాగబాబు గారిని కలిసి వచ్చారు. కానీ ఈ తేజ అబ్బాయి ఎవరున్నారు, 9 ఏళ్ల అబ్బాయి, గాయపడ్డ అబ్బాయి నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఎందుకు కలవడం లేదని ఒక ప్రశ్న తలెత్తుతుంది. దీనికి 2 పక్కల వాదించేవాళ్ళు ఉన్నారు. అంటే అల్లు అర్జున్ సమర్థించే వాళ్ళేమో కోర్టులో కేసు ఉంది కదా, ఆయన పోతే సాక్షులను ప్రభావితం చేసినట్టు అవుతుంది కదా అని ఒకటి అంటున్నారు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే అంతకుముందు కూడా పోలే కదా, మరి కేసు అయింది ఎప్పుడు? శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ అయ్యారు. గురువారం రాత్రి వరకు అరెస్ట్ సంగతి తెలియదు. పెద్దవాడికి న్యాయమా పేదవాడికి న్యాయమా అని సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగింది. చివరికి శుక్రవారం అరెస్ట్ చేశారు. రాత్రికి జైలుకి వెళ్ళారు. శనివారం ఉదయం 13 గంటల లోపట్నే రాత్రిపూట నిద్ర చేశారు, జైలు నిద్ర. తెల్లారి ఇంటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత 3 రోజులు అయింది వాటికి. అసలు సాయి తేజ గాయపడి 13 రోజులు అయింది. ఆయన తల్లి, ఆ అబ్బాయి తల్లి చనిపోయి 13 దినాలు కూడా అయిపోయినాయి. ఈ దశలో మొదటి వారం రోజులు ఒక అభిమాని చనిపోయారు. ఒక అభిమాని కొడుకు ఇంకా బతికే ఉండి హాస్పిటల్లో ఉన్నారు. ప్రకటన చేశారు, కాదంటలేదు. మన అల్లు అర్జున్ గారు 20 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు. దాంతోపాటు హాస్పిటల్ ఖర్చులు కూడా, అబ్బాయి హాస్పిటల్లో ఉన్న ఆ ఖర్చులు కూడా మేమే భరిస్తామన్నారు. ఇదంతా ఏమైందంటే రాజకీయ కోణంలో పూర్తిగా ఆయన బెయిల్ విషయంలో కూడా కోర్టులు అవమానిస్తూ ఇటు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రభావితం చేసినాయి. ఇవాళ టీడీపీ ఆనాడు పుష్కరాలప్పుడు ఏమైంది, అంతకుముందు ఏమైంది, వరుసగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాలు నడుస్తుంది. తెలంగాణలోనే ముఖ్యమంత్రి సాక్షాత్తు అరెస్ట్ అయిపోయి ఆయన ఏమైనా దేశభక్తుడా, ఆయనను ఎందుకు బెయిల్ చేయాలి, అరెస్ట్ అయితే నష్టమే ఉన్నది అని ఈయన మాట్లాడారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే అయిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రభావితం చేసినాయి అల్లు అర్జున్ అరెస్టు. ఇటు పక్కన తెలంగాణలో రాజకీయాలే మాట్లాడుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 3 ముక్కలాట ఇటు వీళ్ళు ఆడుకుంటున్నారు. ఆడ వైసీపీ, టీడీపీ వాళ్ళు ఆడుకుంటున్నారు. అసలు సంగతి ఏంటంటే మంచో చెడ్డో ఒక పిల్లవాడు గాయపడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన గురించి ఎవరైనా పట్టించుకున్నారా అంటే ఫస్ట్ అల్లు అరవింద్ దిక్కే మొదటి వేలు చూపెట్టబడుతుంది. రాజకీయ నాయకులు ఎవరు పోలేదు ఇప్పటి వరకు. పోనీ వాళ్ళకి అవసరం లేదు, ఆ పిల్లవాడికి ఓటే లేదు కదా, 9 ఏళ్ళ పిల్లవాడికి ఓటు ఎక్కడ ఉంటుంది? అదే ఇంకొక రకమైనతే ఇంకో రకంగా ఉంటాయి. మతము కులము వేరైతే, లేకపోతే దానిలో మళ్ళీ పెద్దవాడే ఓటు ఉంటే ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఉంటే తప్ప రాజకీయ నాయకులు పోరు. అంటే ఎవరు కనీసం ఆ పిల్లవాడి పేరు కూడా తరడానికి ఎవరికి ఇష్టపడతలేదు. ఈ దశలో అల్లు అరవింద్ వరకు ఒక వేలు చూపెట్టబడుతుంది. ఏంటంటే అయ్యా, కోర్టు కేసు ఇప్పుడు వచ్చింది శుక్రవారం నుంచి, అంతకుముందు వారం రోజులు ఉంది కదా, నువ్వు ప్రకటించినావు కదా, నీ అభిమాని ఒక తల్లి చనిపోయింది, నీ అభిమాని కొడుకు బతికే ఉన్నాడు కానీ కోమాలో వెళ్ళిపోయిండు, అక్కడికి ఆసుపత్రికి పోయి చూద్దామని ఎందుకు ఇంగిత జ్ఞానం రాలేదని అంటున్నారు. పోనీ అరెస్ట్ అయిపోయింది, అరెస్ట్ విడుదలైనరు, ఇప్పటికైనా సరే చిరంజీవి గారిని కలిసి వస్తావు, లేకపోతే నాగబాబుని గారిని కలిసి వస్తావు, ఆసుపత్రి దాకా పోయి బాబు ఎట్లా ఉన్నామని అడుగుతానికి ఏమవుతుంది? అడిగితే ప్రభావితం చేసినట్టు కాదు. పోవద్దని కోర్టు ఎక్కడ తీర్పు ఇవ్వలే, పోవద్దని ఎక్కడ ఆంక్షలు విధించలే. ఆయన బెయిల్ పిటిషన్లో, బెయిల్ ఆర్డర్లో ఎక్కడా కూడా వారి దగ్గర పోవద్దని. ఇంకా నేను గట్టిగా మాట్లాడితే ఏమైనా ప్రభావితం చేశారనుకుంటే అంతకుముందే రేవతి భర్త అంటే ఈ అబ్బాయి తండ్రి పిటిషనే వాపసు తీసుకున్నాడు. చేయదలుచుకుంటే అది ప్రభావితం చేసినట్టు లెక్క, అది ప్రభావితం చేసినట్టు లెక్క. అందుకని నేనేమంటున్నానంటే ఈ ఇష్యూలో 2 అవుతున్నాయి. ఒకటి రాజకీయ రగడ నడుస్తుంది, అక్కడనేమో వైసీపీ, టీడీపీ, ఇక్కడనేమో బీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప కనీసం అబ్బాయి స్థితిగతులు ఏమిటి, నిమ్స్లో సరైన చికిత్స అందుతుందా అనే దాన్ని ఇవాళ కొన్ని మీడియా సంస్థలు వెలుగులోకి తీసుకురావడం, దాంతో కొందరు ప్రజా సంఘాల వాళ్ళు ఇప్పుడు చూసి వస్తున్నారు. మెల్లమెల్లగా ఇది రాజకీయంగా మళ్ళీ ముందరికి వస్తుంది. ఎందుకంటే ఎందుకు బులెటిన్ విడుదల చేస్తలేరు, ముఖ్యమంత్రికి కూడా బాధ్యత లేదా, ఆ అబ్బాయి మంచి చెడ్డు ఒక అబ్బాయి అయితే ఆసుపత్రిలో ఉన్నారు కదా, పరామర్శించడం కాకుండా కనీసం ఆయన మంచి వైద్య సేవలు అందించండి అని ఆ వైద్య శాఖ మంత్రి కానీ మంత్రులు కానీ స్పందించారా, ఎమ్మెల్యే అయినా స్పందించిండా అనే మాట వస్తుంది. కనుక ఇది తెచ్చుకోకుండా వీలైనంత త్వరగా ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇస్తా అన్న అల్లు అర్జున్ ఇవ్వాలి, వారికి ఆ కుటుంబానికి అందజేయాలి. రెండవది కోర్టు కేసు నడుస్తుంది, ఇప్పుడు తెగేది కాదు అది. అట్లాగే ప్రభుత్వం కూడా ఆ అబ్బాయికి మంచి వైద్య సౌకర్యం అందించాలి, అవసరం అనుకుంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఎంతో తొక్కిసలాలు జరుగుతుంటాయి, ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. ఆఖరికి ఎవరైనా ఇల్లు కాలిపోతే ఇల్లు మళ్ళీ ఇస్తాం, మనం కొత్త ఇల్లు ఇస్తాం.
అట్లాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యంలో కొంత నష్టపోతే ప్రభుత్వం బాధ్యత కాదు. ఇది కూడా వైపరీత్యం అనుకుందాం కొద్దిసేపటికి. ఆ అబ్బాయి, ఆ రేవతి కుటుంబానికి, రేవతి భర్తకు, వాళ్లకు ప్రభుత్వం సహాయం చేయాలి. ఇటు పక్కన మనకు అల్లు అర్జున్ కూడా తాను ఇస్తాన్న కమిట్మెంట్ ప్రకారం ఇచ్చే ప్రయత్నం చేయాలి. దానికి కోర్టు కేసులు కానీ, కోర్టు బెయిల్ ఆర్డర్ కానీ ఎలాంటి ఆటంకం పరిస్థితిని విజ్ఞప్తి చేస్తూ, సినిమా పరిశ్రమలో సెలబ్రిటీ అయినంత మాత్రాన ఎట్లా పడితే అట్లా ఒక సినిమా చూడడానికి పోవడం బాధ్యతారాహిత్యం కిందకి వస్తుంది. నెగ్లిజెన్స్ కేసు ఆ కేసు అది ఆ సెక్షన్లు కరెక్టా కాదా రేపు కోర్టుకు తెలుస్తాయి. కానీ నైతిక బాధ్యత వహించే అల్లు అర్జున్ గారు కూడా అబ్బాయిని పరామర్శించాలి. దాంతోపాటు ఆ కుటుంబానికి చేస్తామన్న సహాయం కూడా చేయాలని మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.